హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోస. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దోశ పిండితో 3-4 రోజులు దోశలు వేసే కన్నా అప్పుడప్పుడు ఇలా ఇన్స్టంట్గా రవ్వ దోశ చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రవ్వ దోశ ప్రాసెస్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక బౌల్లోకి బియ్యం పిండి 1 గ్లాసు, ఉప్మా రవ్వ 1 గ్లాసు, మైదా పిండి 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిండిని కొలవడానికి గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ సరిపోయాన్ని యాడ్ చేసుకొని ఇలా పలుచగా కలిపి పెట్టుకోవాలి. నేను ఈ క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగైతే దోశ వేసుకునేటప్పుడు యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ప్లెయిన్గా వేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు దోశ తినేప్పుడు పచ్చిమిర్చి ఇలాంటివి పంట కింద తగిలినప్పుడు కారం కారం అంటారు. అలాంటి బాధ లేకుండా ఇలా చిన్నపిల్లలకి ప్లెయిన్గా వేయొచ్చు. పెద్దవాళ్ళకైతే దోశ వేసేప్పుడే యాడ్ చేసుకోవచ్చు. దోశ పిండిని ఇలా పలుచగా కలుపుకొని పెట్టుకున్నాక పెనం పైకి ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా ప్లేనానికి అప్లై చేసుకోవాలి. బాగా హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రవ్వ దోశను వేసుకున్నట్లయితే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, క్యారెట్ తరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న దోశ పిండిని ఇలా చేయితో వేసుకోవాలి. ఇలా చేయితో వేసుకున్నట్లయితే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి ఇలా పల్చగా వస్తుంది. పల్చగా రావడం వల్ల మనకి క్రిస్పీగా కుక్ అవుతుంది దోశ అనేది. దోశ వేసుకున్నాక దీనిపైకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. దోశ తీసేటప్పుడు జాగ్రత్తగా సైడ్స్ అన్నీ తీసేసుకొని ఇలా పెనం పై నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేయితో చేయడం రాని వాళ్ళు ఇలా స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు. మరొకసారి ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపుకోవాలి. లేదంటే పిండి మొత్తం అడుగున చేరి పైన నీళ్లు పల్చగా అవుతాయి. ఇలా స్పూన్తో కలుపుకున్నాక చూసారు కదా ఈ స్పూన్తో రౌండ్గా దోశలా వేసేసుకోవాలి. ఈ దోశ వేసేటప్పుడు ఖచ్చితంగా పెనం అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఇలా దోశను వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దోశ పూర్తి అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా రవ్వ దోశ రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదే అడుగుతారు రోజు. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండితోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.